మన ముందున్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం. నమస్తే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు రోజా. చంద్రబాబు గారిని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఆవిడ చాలా అంటే ఆడవాళ్ళు మాట్లాడుకోవడానికి మాటలు కూడా ఆవిడ మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. మరి అలాంటి రోజా పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా ఒక్కసారి కూడా స్పందించి మీడియా ముందుకి రాలేదు. వైసీపీ చేస్తున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడాను ఆవిడ పాల్గొనట్లేదు. సరే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారులే అని అనుకుంటున్న టైంలో ఆవిడ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క గుర్తుని కూడా ఆవిడ ఉంచలేదు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి ఆవిడ వైసీపీ నుంచి వేరే పార్టీలోకి ఏమైనా జంప్ అవుతారా, లేదు అంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమా వైపు దృష్టి పెడతారా? అసలు ఆవిడ ఆలోచన ఏంటి, ఏం చెప్తారు మీరు? అంటే రోజా అనుకుంది గత 5 ఏళ్ళు అధికారంలో ఉంది కదా పార్టీ. సరే అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచింది. సరే 2 టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యింది. సో ఎప్పుడు లైఫ్ ఇలాగే ఉంటుంది అని అనుకుంది. సరే తనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయనే ఆలోచన లేకుండా ఉండింది. అంటే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు కదా 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, 30 సంవత్సరాలు. అది ఆవిడ కూడా అట్లాగే ఆ ఊహల్లో ఉండిపోయింది. సో మళ్ళా రియాలిటీకి వచ్చేదానికి టైం పట్టేసింది. ఆ 5 ఏళ్ళు వేరే అధికారంలో ఉండేటప్పటికి ఇంకా కళ్ళు నెత్తికెక్కాయి అనమాట. ఆ నెత్తికెక్కిన దాంతోనే నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, ఎవరని లేదు, ఏమని లేదు, ఏ రకంగా దోచుకోవాలా అంటే ఆఖరికి తిరుమలను కూడా వదల, టీటీడీ కూడా అక్కడ కూడా దోచుకోవటమే మొదలుపెట్టింది. అంటే ఆ నియోజకవర్గంలో దోచుకుంది, స్టేట్ మొత్తం దోచుకుంది. ఆడుదాం ఆంధ్ర లాంటి ప్రోగ్రామ్సే కానివ్వండి, వాటిల్లో దండుకోవటమే కానివ్వండి, ఆవిడ మినిస్టర్గా చేసినప్పుడే కానీ ఆ ఏపీ ఐఏసీ వాటి గురించే కానివ్వండి, అక్కడ కూడా అలాగే చేసింది. వీటికి అన్నిటికీ కూడా ఇప్పుడు రేపొద్దున ఒకటి తగులుకునే అవకాశాలు ఉన్నాయి. సరే ఇది ఏపీలో మనం ఉండటం కష్టం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంక లెగుస్తుందని నమ్మకం లేదు. అది భూస్థాపితం అయ్యేటట్టు కనపడుతుంది. అట్లీస్ట్ షర్మిల పార్టీలో కాంగ్రెస్లోకి వెళ్దామన్నా కూడా ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే షర్మిల గారిని కానివ్వండి, విజయమ్మ గారిని కానీ అందరినీ మాట్లాడేసింది. ఇక్కడ తెలుగు రాష్ట్ర మాట్లాడిన వాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్లో అందరిని గురించి మాట్లాడింది, అన్ని పార్టీల గురించి మాట్లాడేసింది, బీజేపీని కూడా ఆఖరికి. సో ఏ పార్టీలో కూడా తనకి వెళ్ళే అవకాశాలే లేవు. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది, పక్కన ఉన్న తమిళనాడుకైనా వెళ్దాం, ఎందుకంటే వాళ్ళ ఆయనది తమిళనాడు కాబట్టి, అంటే అక్కడ ఉంటారు కాబట్టి, ఆవిడ ఆర్టిస్ట్ కాబట్టి వెళ్దాం అనుకుంది. సరే ఆ విజయ్ గారు కూడా రావద్దని చెప్పేశారు, నీకు అవకాశాలు లేవు వద్దన్నారు. ఎందుకంటే అక్కడ వద్దంటానికి కూడా కారణం ఉంది. రజనీకాంత్ గారి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. అంటే రజనీకాంత్ గారిని మాట్లాడాల్సిన అవసరం ఎందుకు? ఆయన ఏదో అంటే ఇప్పుడు లెజెండరీ పర్సన్స్ని ఎవరైనా పొగుడుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ గురించి, ఎన్టీఆర్ గారి గురించి 100 years శతదినోత్సవాలు జరిగినప్పుడు ప్రోగ్రామ్కి విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పారు, రాష్ట్రం ఎలా డెవలప్ చేశారు హైదరాబాద్ని అనే ఒక విషయం తీసుకొని ఆయన చెప్పాడు. దానికి ఎన్ని రకాలుగా రజనీకాంత్ గారిని మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడింది. అదంతా ఆల్రెడీ తమిళనాడులో అది వాళ్ళకు ఉంది. ఆల్రెడీ అప్పుడే వాళ్ళు వాళ్ళ మీద తిరగబడటం, మాట్లాడటం అన్నీ చూసాం. సో ఇప్పుడు వెళ్ళి ఆవిడ రాజకీయాలకు అక్కడికి వెళ్తే ఎవరు ఆదరించే పరిస్థితిలో లేరు. సరే పక్కన ఇంకా ఇటుపక్క వస్తే ఆ ఎటుపక్కైనా మళ్ళా తెలంగాణ ఓటు ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ ఉండేదే కదా. ఈ జబర్దస్త్ ప్రోగ్రాంలు ఇలాంటివి వస్తాయనుకుంటే అవి వచ్చే ఛాన్స్ లేదు. జబర్దస్త్ లాంటివి ఇచ్చే పరిస్థితులు అంటే ఈటీవీ వాళ్ళని కూడా మాట్లాడేసింది ఆల్రెడీ. రామోజీరావు గారి గురించి, ఆ సంస్థల గురించి అవన్నీ కూడా మాట్లాడేసింది. ఇంకా వాటిల్లో కూడా ఛాన్స్ లేదు. సరే తెలంగాణలో పాలిటిక్స్లోకి వద్దామా అని అనుకుంటే కేసీఆర్ అన్నా అని చెప్తూ ఇంటికి పిలిచింది, భోజనాలు పెట్టింది, బొట్లు పెట్టింది, అన్నీ చేసింది. కానీ తెలంగాణలో వాళ్ళ పరిస్థితే బాగలేదు కదా, ఇక్కడ పరిస్థితి బాగల వాళ్ళకి. అందుకని ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. సరే సినిమాల్లోకి వెళ్దామా అని అంటే సినిమాలో ఆయన ఇప్పుడు తనని ఆదరించే వాళ్ళు ఫ్యాన్స్ ఉంటేనే కదా ఆ సినిమా అయినా వెళ్తుంది. ఓ రోజా ఉన్నారు చూద్దామని అనటానికైనా కూడా ఆవిడ నోటి దురుసుతో అక్కడ కూడా ఇబ్బందులే కదా. ఇప్పుడు ప్రేక్షకులు తగ్గిపోయినప్పుడు, బిజినెస్ లేనప్పుడు ఆవిడని పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి. సరే అందుకని చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా సినిమాలకి ఆవిడ అవకాశాల కోసం ఒక ఇంటిమేషన్ కూడా ఇచ్చింది. నేను సినిమాలు చేస్తాను, నాకు ఏదైనా నాకు సరిపడే క్యారెక్టర్ ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాననే ఒక హింట్ కూడా ఇచ్చింది వాళ్ళకి. అయినా కూడా ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితులు అయితే లేరు. ఇప్పుడు ఇంకా నియోజకవర్గంలో ఉంటామేమో అసలు మానేసింది. అంటే ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఎవరితో కూడా క్యాడర్తో టచ్లో లేదు. సో అక్కడ ఇంట్లో కూడా ఉండటం లేదు.
నగిరి నియోజకవర్గం ఇంటి దగ్గర కూడా ఉండట్లా, ఎక్కువ భాగం చెన్నై అటు ఇటు తిరుగుతుంది. సో అంటే ఫారిన్ ట్రిప్లు ఇలాంటివి మనం చూసాం కూడా. అంటే ఆవిడ మాట్లాడే మాటలకి ఆవిడ చేసేదానికి ఎక్కడా పొంతన ఉండదు. అంటే ఒక మహిళా మినిస్టర్ మనం చూసాం ఆవిడ మాట్లాడినప్పుడు, ఒక చుడిదార్ వేసుకుంటేనే ఏ రకంగా మాట్లాడింది. ఆవిడ డ్రెస్ సెన్స్ చూస్తే ఎలా, ఆవిడ డ్రెస్సింగ్ ఎలా ఉంది. అంటే మనం చేసే పని మనం కరెక్ట్గా చేసినప్పుడు ఎదుటాళ్ళ గురించి మాట్లాడటానికి ఉంటుంది. నువ్వే తప్పు ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ ఎదుటాళ్ళని అసలు మంచిగా నిండుగా బట్టలు వేసుకొని చుడిదార్ వేసుకుంటేనే విమర్శించింది. అంటే అంటే ఆవిడ వ్యక్తిత్వం ఏంటి అనేది ఇక్కడ, ఆవిడ మైండ్ సెట్ ఏంటి అనే ఒక ఆలోచన అయితే అందరికీ ఉంటుంది కదా. ఆవిడ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో దాని మూలాన ఆవిడ గత 5 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి నా లైఫ్ ఇలాగే ఉంటుంది, నేను చెప్పిందే జరుగుతుంది, నన్ను అందరూ నమ్ముతున్నారు అనే ఒక ఆలోచన ఉండింది. కానీ అది తాత్కాలికం, ఎవరు అధికారం ఉన్నంత వరకే చెల్లుబాటు అవుతుంది, తర్వాత గ్రౌండ్ లెవెల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు ఆవిడ అనుభవిస్తుంది, అంతకుమించి ఇంక ఇప్పుడు ఏముంటుంది. పార్టీ ఓడిపోయిన వాళ్ళందరికీ అలాగే కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టిన టైంలో ఆవిడ హాజరయ్యింది. అలాగే అప్పుడు చెప్పింది, మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, సో నెక్స్ట్ ప్రజలేమీ మమ్మల్ని వద్దనుకోలేదు, చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన దొంగ హామీల వాళ్ళని నమ్మి వాళ్ళు గెలిపించారని చెప్పి నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని ఆవిడ చెప్పింది. అదే టైంలో మీరు అన్నట్టు ఆడుదామ ఆంధ్ర గురించి అడిగినప్పుడు కూడా అసలు ఆడుదామ ఆంధ్రాకి పెట్టిన అమౌంటే 100 కోట్లు అయితే 100 కోట్ల స్కామ్ దీంట్లో ఎక్కడ జరిగింది అని కూడా, అంటే ఆవిడ వాళ్ళ పార్టీకి సంబంధించిన మీడియాలో ఆవిడ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరంటే ఓ పక్క నుంచి ఆవిడ వైపు ఎంక్వైరీ జరుగుతోంది, ఆడుదామ ఆంధ్రాలో కుంభకోణంపై ఎంక్వైరీ జరుగుతోంది, దాంట్లో 2-3 పేర్లు అయితే వినిపించాయి. సో ఆ కేసు ఆవిడని తరుముకొస్తుంది. మరి దాని నుంచి రక్షణ పొందాలి అన్నా కూడా ఇప్పుడు పార్టీలో ఆవిడ ఉండడం అయితే ఆవిడకి అవసరం ఉంది. అంటే మరి అంత అవసరం ఉన్నా కూడా ఆవిడ అఫీషియల్ అకౌంట్స్ నుంచి ఆ పార్టీ గుర్తులను తొలగించింది అంటే ఆవిడకి ఏదో ఒక షెల్టర్ దొరికే ఉంటుంది అని చెప్పి కూడా చాలా మందిలో ఒక అనుమానం ఉంది. సో ఆ షెల్టర్ ఏమై ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎందుకు, అంటే ఏ ధైర్యంతో ఆవిడ ఇలా చేసి ఉండొచ్చు అంటారు? మీరేం చెప్తారు? అంటే తమిళనాడులో దొరుకుంటుందా అని అంటే కొత్త పార్టీలకు వెళ్దామనే ఒక ఆలోచన ఉండొచ్చు. సరే, అక్కడ కొత్త పార్టీ ఇంకా ఏముంది, విజయ్ గారు పెడుతున్నారు, ఆయన వద్దని కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీకి ఇప్పుడు అవసరం లేదు, సో వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉండదు. సో ఎటు వచ్చి నేను అనుకుంటా తెలంగాణలో ఏమైనా కేసీఆర్ గారి పార్టీలో ఉండటానికి ఏమైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సరే, ఆయన మళ్ళా ఏమైనా పార్టీకిలో పునర్వైభవం తీసుకొస్తాడేమో అని ఆవిడకు ఒక నమ్మకం ఏమైనా ఉందా? దాని మూలాన ఏమైనా ఇక్కడ వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అవుదామని అనుకుంటుందా? ఇంతకు మించి తనకి ఇంకెక్కడ వేరే హోప్స్ కనపడటం లేదు, ఇంకెక్కడా హోప్స్ కనపడటంలా. సో ఖచ్చితంగా అయితే తెలంగాణ రాజకీయాలకు వచ్చే అవకాశం ఏమైనా దానికోసం మేబీ నేను అనుకుంటాను రాజకీయాలే వద్దని కూడా అనుకొని ఉండొచ్చుగా, రాజకీయాలే వద్దని కూడా అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడ సరైన స్థానం లేదనుకోండి, అలాంటప్పుడు అవమానాలు పడాల్సి వస్తుంది. అలాంటి పడాల్సి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఒక మినిస్టర్గా ఉండి ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎక్కడో ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గి ఉండాలి. అంత తగ్గి ఉండే పరిస్థితి ఎందుకు, కావాల్సినంత సంపాదించింది. సో ఇంకొన్న శేష జీవితాన్ని కోట్లు తిరుగుతుంది. సో ఆవిడ ప్రీప్లాన్డ్గానే ఉన్నారు. అంటే ఆవిడ ఏ రాజకీయ పార్టీకు నాకు సంబంధం లేదని కూడా అనుకోవచ్చు కదా. నేను రాజకీయాలు అంటే నేను వైసీపీలో కూడా లేనని, ఎందుకంటే నగిరి నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నా కూడా ఆవిడకి సీట్ ఇచ్చినా గెలవదు, అక్కడ కేడర్ ఎవరు తనకి సపోర్ట్ చేయట్లేదు. సరే, ఇంకా వేరే నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితి అసలు లేదు. ఇంకా ఏ రకంగా ఆవిడకి రాజకీయంలో ఉండటానికి అవసరం ఉంటుంది? సో నేను అనుకుంటున్నాను ఏ రాజకీయ పార్టీ కూడా తనని ఎంకరేజ్ చేసే అవకాశం అయితే కనపడటం లేదు.